హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని ఎట్లా ఉంటాయంటే శారీస్ బాగున్నా కానీ బ్లౌజెస్కి అంత అవుట్లుక్ రాదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే లైట్ కలర్స్ కూడా ఉండి బ్లౌజ్ డార్క్ ఉండేసరికి కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించేది మీకు పేస్టల్ కలర్కి డార్క్ బార్డర్ ఉన్న బ్లౌజెస్ ఎట్లా వేయించుకోవాలి అంటే నార్మల్గా మనకి పెద్ద పెద్ద బార్డర్స్ వస్తాయి కదండి. పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న వాటికేమో ఫుల్ లెంత్ తీసుకోవాలి, షార్ట్ బార్డర్స్ ఉన్నదానికి హాఫ్ లెంత్ తీసుకోవాలి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ అనేటివి షార్ట్ బార్డర్కి చాలా బాగా సెట్ అవుతాయి. ఫుల్ బార్డర్ ఉన్న వాటికి మాత్రం 10 ఇంచెస్ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్ అనేది కంపల్సరీ తీసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కాంబినేషన్ ఎందుకు అంటే నార్మల్గా శారీ కలర్ తీసుకుంటే ఈ బ్లౌజ్ అనేది వేరే వాటికి మనం యూస్ చేయలేము. ఇలా మనం సింగిల్ కలర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు థ్రెడ్ సీక్వెన్స్ కూడా తీసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఇది ఇంకొక లైట్ పేస్టల్ కలర్ శారీ అండి. దీనికి వచ్చేసి గ్రీనిష్ బ్లౌజ్ వచ్చింది, చూస్తున్నారు కదా. నార్మల్గా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాను, ఎందుకంటే శారీస్లో ఏదైతే లైన్స్ టైప్ క్రాస్ లైన్స్ ఉంది కదా, క్రాస్ లైన్స్ అంత సెట్ అవ్వదు కాబట్టి ఇలా నేను స్ట్రైట్ లైన్ ఇచ్చాను. పళ్ళు టాజల్స్ చూసారు కదా, ఒకసారి కాంబినేషన్ శారీస్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, రిచ్ లుక్ ఉంటుంది చూడడానికి కూడా. ఇది ఒక బ్రైడల్ కలెక్షన్ అండి. కడ్దానా వర్క్ అనేది ఎక్కువ షేడ్ అవ్వదు, అలాగే ఆల్ ఓవర్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇలా వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్కి ఉండే లుక్ ఏంటంటే కొంచెం లైన్స్ ప్యాటర్న్ కానీ ఆల్ ఓవర్ కానీ అలా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మనం వేసుకునేటప్పుడు శారీ సెలెక్షన్ బట్టి మన అకేషన్ బట్టి మనం వేసుకోవాల్సి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.